హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలేంటో చూద్దాం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం సవరించాలని డిమాండ్ చేస్తూ శాసనసభ తీర్మానం. బారాస మజ్లిస్ సిపిఐల మద్దతు. చర్చ సందర్భంగా రేవంత్ కేటీఆర్ మధ్య వాగ్వాదం. భాజపా సభ్యుల వాకౌట్. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించనున్నట్లు ప్రకటించిన సీఎం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందంటూ శాసనసభ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అన్ని రాష్ట్రాల సమీకృత సమ్మిళిత అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ సమాఖ్య స్ఫూర్తిని విస్మరించిందంటూ నిరసించింది. కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాదు, అటు కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ 4 రాష్ట్రాలకు మరి కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ప్రదర్శించింది. మరి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం, అసలు బడ్జెట్లో తెలంగాణ ఈ 4 రాష్ట్రాల సౌత్ రాష్ట్రాల యొక్క ప్రస్తావన తీసుకురాకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు నిరసన వ్యక్తం చేయకపోవడం, వీళ్ళక్కడ ప్రశ్నించకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఎందుకంటే తెలంగాణ నుంచి దాదాపు 8 బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ వాళ్ళు కనీసమైనటువంటి నిరసన వ్యక్తం చేయలేకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి అంశంగా పరిగణించవచ్చు తెలంగాణ రాష్ట్రానికి. అభివృద్ధి సంక్షేమం. రాష్ట్ర బడ్జెట్ 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్లు. రాష్ట్ర పద్దును నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి. సంక్షేమం, అభివృద్ధి రంగాలకే రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం అధికంగా నిధులు కేటాయించనుందని తెలుస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీ హామీల అమలుకు 50,000 కోట్లకు పైగా దక్కే అవకాశాలున్నాయి. బడ్జెట్ 2.80 లక్షల కోట్ల నుంచి 2.90 లక్షల కోట్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. గురువారం ఉదయం 9 గంటలకు జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మొత్తం ఖరారు కానుంది. ఇక చూడాలి. కేసీఆర్ లాగే అహంకారంతో రేవంత్ రెడ్డి నేను కాదు హామీలు నెరవేర్చని ఆయనే రాజీనామా చేయాలి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ధ్వజం. అసలు మీరు ఇక్కడ నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి పార్టీలను విమర్శించడం కాదు, కేంద్రంలో బడ్జెట్లో ఎందుకు మరి ఈ విధంగా తెలంగాణకు అన్యాయం జరిగిందో దాని గురించి ఖచ్చితంగా మీరు నేతలతో చర్చించవలసినటువంటి, మరి కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతో చర్చించవలసినటువంటి అవసరం చాలా ఉన్నది. మీరు చర్చించాలి, మళ్ళీ రీబడ్జెట్ను ప్రవేశపెట్టాలి, తెలంగాణకు అవకాశం ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా మరి ఇప్పటికే లోటు బడ్జెట్ తోటి, అప్పులతోటి చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ విధంగా ప్రదర్శించడం, మరి కేంద్రం అనేది నిధులు కేటాయించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయము. ఇది వివక్ష. ఒక రకంగా ఆనాడు కాంగ్రెస్ పెద్దలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా, అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ వ్యవస్థ మీదనే పూర్తి వివక్ష చూపెట్టిందో, ఈరోజు రాజకీయంగా కేంద్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా తెలంగాణ మీద వివక్ష చూపెడితే మాత్రం అది చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. దేశం $5 ట్రిలియన్ ఎకానమీ సాధించాలంటే హైదరాబాద్ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ప్రధానికి స్పష్టంగా చెప్పాం. మూసీ అభివృద్ధికి, మెట్రో విస్తరణకు, ఫార్మా అభివృద్ధికి నిధులు కోరాం. IIM సైనిక్ స్కూల్ ఇవ్వాలని కోరాం, అయినా పట్టించుకోలేదు. సభలో పార్టీలు, వ్యక్తుల ప్రయోజనాల కోసం కొంతమంది మాట్లాడడం శోచనీయం. అందరం ఏకతాటిపై ఉంటే కేంద్రం మెడలు వంచి నిధులు సాధించుకోవటం పెద్ద కష్టం కాదు. రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను కేంద్రం వెంటనే పరిష్కరించాలి. అట్లాంటప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు ఏం చేయాలి? మీరు ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అన్ని పార్టీలను సమావేశానికి పిలవాలి. భారత రాష్ట్ర సమితి ఉన్నదో, దాని అధ్యక్షులు కేసీఆర్ గారు ఉన్నారో, మరి ఖచ్చితంగా గౌరవప్రదంగా ప్రధాన ప్రతిపక్షంగా పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీ నేతలను ఖచ్చితంగా పార్టీ అధ్యక్షుని పిలిపించి మరి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం, ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడానికి, ప్రజా ప్రయోజనాలను కాపాడడానికి, మరి మనకు జరిగినటువంటి కేంద్రంలో నిధుల విషయంలో, బడ్జెట్ విషయంలో మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి ఖచ్చితంగా ఒక చర్చ పెట్టి అప్పుడు అఖిలపక్ష సమావేశంలో ఒక తీర్మానం చేసి దాని ద్వారా ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్తామో దాని గురించి మీరు చర్చించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి సమయంలోనే ఖచ్చితంగా మరి అన్ని పక్షాల యొక్క అభిప్రాయాలను సేకరించి అందరూ కలిసి ముందుకు రావాలని చెప్పి పిలుపునిచ్చి ఖచ్చితంగా సమిష్టి పోరాటం చేసి మన యొక్క హక్కులను, రాష్ట్రాల యొక్క హక్కులను, నిధులను, మరి బడ్జెట్లో మన యొక్క భాగస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అఖిలపక్ష సమావేశం అనేది ఏర్పాటు చేసి ఆ రకంగా మీరు ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తూ మన రాష్ట్రానికి సంబంధించినటువంటి మరి జరిగినటువంటి అన్యాయానికి మనం న్యాయం చేసుకోగలుగుతాం. కలిసి వెళ్తేనే జరుగుతుంది అది. రైతుల సమస్యలపై స్వతంత్ర కమిటీ. కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదన. శంభు సరిహద్దుల్లో
వారం రోజుల యథాస్థితి. బడ్జెట్ కేటాయింపుల్లో మాకు అన్యాయం, కేంద్రాన్ని తప్పుపట్టిన విపక్షం ఏపీ బీహార్లకే నిధులిచ్చారని విమర్శ. నేపాల్లో కుప్పకూలిన విమానం, 18 మంది మృతి, 1కి గాయాలు. జలకల దిశగా రిజర్వాయర్లు. శ్రీశైలంలోకి 1,63,000 క్యూసెక్లు, శ్రీరామ్ సాగర్లోకి 24,000. తుంగభద్ర నుంచి మొదలైన నీటి విడుదల. మరి కృష్ణా గోదావరి బేసిన్లలో రిజర్వాయర్లలోకి వరద ప్రవాహం చాలా తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. మరి మనం మొన్నటి నుంచే మన ఏఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్ తరపున అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేస్తూ వస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాస్త జాగ్రత్తలు పాటిస్తే మంచిది. కాబట్టి ముఖ్యంగా తుంగభద్ర జలాశయం 10 గేట్లు ఎత్తి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయానికి 87,000 క్యూసెక్ల వరద వస్తుండగా గేట్ల నుంచి 16,000 క్యూసెక్లు, కాలువల ద్వారా 2,000 క్యూసెక్లు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,631 అడుగుల నీటి మట్టంతో 98.961 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కర్షకుల కంట కన్నీటి మేట. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు మిగిల్చిన నష్టానికి నిదర్శనం ఇది. ప్రాజెక్టుకు ఇటీవల గండ్లు పడటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని వివిధ గ్రామాలు నీట మునిగాయి. వందల ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బాలం సుబ్బారావు 3 ఎకరాలు అందులో ఉన్నాయి. వరద ఉధృతికి ఆయన పొలంలోని పామాయిల్ మొక్కలు ఇసుకలో కూరుకుపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. చాలా దారుణమైనటువంటి విషయం మరి రైతులకు. ఎందుకంటే ఈ వరద ప్రవాహము పెద్దబాగుకు గండ్లు పడటం వల్ల మనం మొన్న కూడా మాట్లాడుకున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పెద్దబాగు ఉప్పొంగి గండ్లు పడడంతోనే చాలా గ్రామాలు ముంపుకు గురయ్యాయి. మరి ఆ వరద ప్రవాహంలో కొట్టుకొచ్చినటువంటి ఇసుక ఏదైతే ఉందో, మరి ఆ నీటిలో ఉండేటటువంటి ఆ ఇసుక కూడా మొత్తం ఆ గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని వందల ఎకరాల పొలాల మీదకి ఆ ఇసుక ప్రవాహం ద్వారా కొట్టుకొచ్చి ఇసుక మేటలు ఏర్పడ్డాయి. దాని ద్వారా చాలామంది ఎవరైతే పంట వేసుకున్నటువంటి రైతులు ఉన్నారో ఆ ఇసుకలో ఆ పంట కూరుకుపోవడం వల్ల చాలా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చాలా రోజుల నుంచి మరి మన యొక్క విద్యా వ్యవస్థ గురించి, అదేవిధంగా ఆ విద్యా వ్యవస్థలో ప్రభుత్వ పాఠశాలల యొక్క దుస్థితి గురించి మనం చాలా రోజుల నుంచి మాట్లాడుతూ వస్తున్నాం. మరి గొడుగుంటేనే బడి చదువు. వీరు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని కృష్ణపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలోని 8వ తరగతి విద్యార్థులు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో తరగతి గది పైకప్పు ఊరుస్తుండటంతో ఇలా గొడుగులు పట్టుకొని పాఠాలు వింటున్నారు. 20 ఏళ్ల కింద నిర్మించిన భవనం దెబ్బతినడంతో గత ఏడాది మన ఊరు మనబడి పథకంలో పాఠశాల భవనం మరమ్మతులకు 30 లక్షలు, వాటిలో పైకప్పు మరమ్మతులకు 2 లక్షలు కేటాయించారు. మరమ్మత్తు పనులు మధ్యలోనే నిలిపివేయడంతో పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారైందని విద్యార్థులు వాపోతున్నారు. మరి నిధులు రాస్తారు, పేపర్ మీద రాస్తారు, ప్రకటనలు చేస్తారు, మరి ఎందుకు విడుదల చేయరు? ఎందుకు బిల్స్ అనేటివి రిలీజ్ కావు? ఎందుకు కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తారు? కట్టినటువంటి కాంట్రాక్టర్లు 20 ఏళ్ళు కాదండి, 50 ఏళ్ళకి సంబంధించినటువంటి ఇండ్లున్నాయి ఒక్కొక్క ఊర్లలో. మా ఊరికి రండి, నేను చూపెడతా. 50 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఇండ్లున్నాయి. అయినా కూడా ఊరోయవి మరమ్మతులు చేపిస్తూ ఉంటారు ఎప్పటికప్పటికి. అరే 20 సంవత్సరాల క్రితం కట్టినటువంటి బిల్డింగ్లు కావచ్చు, ఈ మధ్యన కడుతున్నటువంటి బిల్డింగ్లు కావచ్చు, ఇట్లా రకరకాలైనటువంటి బిల్డింగ్స్ ఎందుకు ఊరుస్తున్నాయి? విద్యార్థులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాయి? ఎందుకు కూలిపోయే పరిస్థితికి వస్తూ ఉంది? 60-70 సంవత్సరాల క్రితం, 50-60 సంవత్సరాల క్రితం డంగుసునంతో కట్టిన ఇండ్లు మంచిగా ఉంటాయి కాదండి అవి. ఇట్లా అవినీతి ప్రభుత్వ హయాంలో కట్టినటువంటి ఇండ్లు కావచ్చు, భవనాలు కావచ్చు, ఇట్లా లేకపోతే నిర్లక్ష్యపు ప్రభుత్వం హయాంలో కట్టినటువంటి భవనాలు కావచ్చు, వాటి యొక్క పరిస్థితే ఈరోజు పిల్లల మీద పడతా ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ మీద ఎలాంటి నిధులు కేటాయించలేరు. ఈ రకంగా కేవలం పోలీస్ శాఖ కంటే విద్యా వ్యవస్థ మీద కేవలం 1,00,000 కోట్ల నిధులు మాత్రమే ఖర్చు పెట్టింది కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా. ఏందండి విద్యార్థుల పరిస్థితి, చదువుకునేటోళ్ళ పరిస్థితి? ఈరోజు ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య చిన్నప్పటి నుంచే లేనప్పుడు వాడు పెద్దగైన తర్వాత మీరు ఏం నైపుణ్య విద్య అందిస్తారు? వాళ్ళు ఏం నేర్చుకుంటారు? కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ఊసేలేదు. తెలంగాణకు మొండి చేయి, నిరసనగా నీతి ఆయోగ్ భేటీ బహిష్కరిస్తాం. రాష్ట్రం నుంచి రూపాయి పన్ను వెళ్తే బడ్జెట్లో తిరిగిచ్చేది 43 పైసలే. నిజంగా తెలంగాణ, ఆంధ్ర, అదేవిధంగా తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 5 రాష్ట్రాల నుంచి అత్యధికమైనటువంటి ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. మనమే చాలా క్వాలిటీగా, చాలా అత్యుత్తమంగా, చాలా అత్యున్నత స్థాయిలో ట్యాక్స్ పేయర్స్గా మన రాష్ట్రం నుంచి, మన రాష్ట్రాలు ఈ 5 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సౌత్ రాష్ట్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఇక్కడ నుంచి 10 రూపాయలు తీసుకుపోయినప్పుడు కనీసం 5 రూపాయలు ఇయరా, 5 పైసలన్నీ ఇయరా?
కేంద్ర బడ్జెట్లో విభజన హామీల ఊసే లేదు. అసెంబ్లీలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, కేటీఆర్ ఓ దిక్కు మనకి ఇటు మొండిచేయి చూపెట్టిరు అని చెప్పి అనుకుంటా అంటే మీరిద్దరు దానుకోబడితిరి అసెంబ్లీలో. నేడే అసెంబ్లీలో బడ్జెట్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రవేశపెట్టనున్న బట్టి అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో నేడు తొలిసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్న బీఆర్ఎస్ అధినేత వెల్లడించిన పార్టీ వర్గాలు ఆగస్టు 2 వరకు బడ్జెట్ సమావేశాలు. మరి ఈరోజు చాలా గొప్ప పరిణామము, ఒక అపురూపమైనటువంటి దృశ్యం చోటు చేసుకోబోతా ఉంది. ఏంటంటే ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి మొట్టమొదటిసారి ప్రతిపక్ష నాయకుని హోదాలో కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతూ ఉన్నారు. మరి ఈరోజు బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ గారు ఏ విధంగా తన యొక్క వాదాన్ని వినిపిస్తారు, ఏ విధంగా మరి ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటారు, మరి ఏ కార్యాచరణ ప్రకటిస్తారు, ఏ పద్ధతిలో మరి ఇప్పటికే నాయకులకు, బీఆర్ఎస్ నాయకులకు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేశారు. కానీ ఈరోజు అసెంబ్లీలో కేసీఆర్ గారు ఏం మాట్లాడతారు, ఇక తదుపరి కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం మీద తన యొక్క మరి వైఖరి ఏ విధంగా ఉండబోతా ఉంది అన్నటువంటి విషయం ఈరోజు వెల్లడి కాబోతా ఉంది. దయచేసి కేసీఆర్ గారు రాష్ట్రాల యొక్క హక్కులను, అదేవిధంగా రాష్ట్రాల యొక్క ప్రయోజనాలను కాపాడే ప్రయత్నంలో భాగంగా మీరు ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం మీద విషం చల్లుతూ, రేవంత్ రెడ్డి గారి యొక్క గవర్నమెంట్ మీద విషం చల్లుతూ మేము అధికారంలోకి రావాలన్నటువంటి ఆలోచన, ఇది మాత్రం కేవలం దీని మీద మాత్రమే దృష్టి పెడితే అది ఖచ్చితంగా ఉంటుంది. కానీ దృష్టి దాని మీద మాత్రమే కాదు, ప్రత్యేకంగా మన రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి ఎదిరించడానికి, మాట్లాడడానికి, కలిసి వెళ్ళడానికి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి ఏ విధంగా పోరాడితే బాగుంటుందన్నటువంటి సూచనలు ఇవ్వడానికి, పెద్దన పాత్ర పోషించడానికి ఈరోజు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే మాత్రం నిజంగా చాలా బాగుంటుంది. డొనాల్డ్ ట్రంప్పై కమల పైచేయి, ఓటర్లలో పెరుగుతున్న ఆదరణ, అధ్యక్ష ఎన్నికల్లో గెలిచే అవకాశం వెల్లడిస్తున్న ప్రీపోల్ సర్వేలు. మార్పు అయితే ఏముంటుంది అక్కడి ప్రజలకైనా మనకైనా. కుప్పకూలిన విమానం, నేపాల్లో ఘటన, పైలట్ మినహా మిగిలిన 18 మంది దుర్మరణం. తుంగభద్రకు మళ్లీ పెరిగిన వరద, 8 ఏళ్ల అంధబాలికపై అత్యాచారం. మలక్పేట ప్రభుత్వ అంధబాలికల హాస్టల్లో దారుణం, ఘోరానికి ఒడిగట్టింది అక్కడ బాత్రూంలు శుభ్రం చేసేవాడే. తెలిసినా నిర్వాహకుల నిర్లక్ష్యం, తల్లిదండ్రుల ఫిర్యాదు చేస్తే పట్టించుకొని పోలీసులు, నీలోఫర్ వైద్యులు చెప్పడంతో కదలిక, నిందితుడి అరెస్ట్. మొన్న కొత్త న్యాయ చట్టాలు వచ్చినాయేమో, సత్వర న్యాయం జరుగుతుందేమో, పోలీసులు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నా ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోవాలేమో, తీసుకున్నటువంటి 30 నుంచి 40 రోజుల లోపల మరి ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇన్వెస్టిగేషన్ చేసి ఆ తర్వాత నివేదిక సమర్పించాలేమో, దాన్ని క్లోజ్ చేయాలేమో, ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ ఎవరైతే నేరం చేశారో వాళ్ళని పట్టుకోవాలేమో, నేరం చేసిన వాళ్ళను 60 రోజుల పోలీస్ కస్టడీకి తీసుకోవచ్చేమో, ఎక్కడ ఏ ప్రాంతంలో, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఆన్లైన్ కంప్లైంట్ ఇవ్వచ్చేమో. మరి ఇవన్నీ ఏమైనాయి? పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తారు? అసలు ఈ వార్త ఎందుకు చదవాల్సి వస్తుంది? 100కి 100 సార్ల పోలీసుల నిర్లక్ష్యం, పోలీసులు పట్టించుకుంటలేరు, అత్యాచారం జరిగిందంటే పట్టించుకోరు, హత్య జరిగిందంటే పట్టించుకోరు, దాడి జరిగిందంటే పట్టించుకుంటారు. మరి ఏం జరిగితే పట్టించుకుంటారు? ఎందుకున్నట్టు మరి పోలీసులు? ఇక కొత్త న్యాయ చట్టాల లోపల వాళ్ళకు విచ్చలవిడి విశృంఖల అధికారాలను ఇచ్చి ప్రజల మీద ఉసిగొలుపుతున్నారు. ఇంకా అసలు వాళ్ళని కాదు, వీళ్ళనట తయారు చేసిన సిస్టమ్ ఏదైతే ఉందో రాజకీయ వ్యవస్థనే అనాలి. రాజకీయ వ్యవస్థ వల్లనే పోలీసుల వ్యవస్థ ఈ విధంగా తయారైంది. అన్ని చూసి ఏవి పట్టించుకోకుండా రాజకీయ నాయకుల భయాలకు లొంగి ఈ విధంగా తయారైపోయారు. వాళ్ళ చేతుల్లో పట కీలు బొమ్మలైపోయి. ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి న్యూస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.